హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చాలా షార్ట్ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను కదండి. టైలరింగ్ టిప్స్ షేర్ చేస్తున్నాను, అలాగే కటింగ్స్ వీడియోస్ కూడా షేర్ చేస్తున్నానండి. చాలామంది అడుగుతున్నారు కదా, బ్లౌజ్ కటింగ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. అయితే అవి పెద్ద వీడియోసే షేర్ చేయాలండి, షార్ట్ వీడియోలు అయితే అవ్వదు కదా. 36 బ్లౌజ్ సైజుగా కటింగ్ చేయమని నాకు ఒక సబ్స్క్రైబర్ అడిగారు. సో నేను ఈరోజు 36 సైజ్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసి చూపిస్తాను మీకు. అది కూడా పేపర్ మీద కటింగ్ చేసి చూపిస్తానండి. అలాగే నేను కటింగ్ చేసినప్పుడు కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దామండి. నేను పేపర్ మీద కటింగ్ చేసి చూపిస్తాను మీకు, ఓకేనా. ఫస్ట్ మనం ఇక్కడ ఎప్పుడు కూడా బ్లౌజ్ దగ్గర నడుము ఉంటుంది కదా, నడుము దగ్గర ఒక అంటే ఇక్కడ ఎగుడు దిగుడు అవి ఉంటాయి కాబట్టి, అంటే మీకు ఎలా అలవాటు అయితే బ్లౌజ్ మీద లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసుకున్నప్పుడు కూడా మీకు ఇది అలవాటు అవుతుందని చెప్పి ఫస్ట్ అనేది ఎప్పుడు కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట స్ట్రైట్గా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక లైన్ డ్రా చేసుకుందామండి. ఎందుకనేసి అంటే మనం నడుం పట్టి వేస్తాం కదా, నడుం పట్టి వేయడం కోసం మనకి పావించి కంపల్సరీగా పడుతుంది అనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు మనకి బ్లౌజ్ లెంత్ ఎంత కావాలనేది చూసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవండి, ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి బ్లౌజ్ పొడవు అంటాం కదా, 15 ఇంచులు తీసుకుంటున్నానండి బ్లౌజ్ పొడవు వచ్చేసరికి. అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి ఖర్చులు కావాలి కదా, కంపల్సరీగా ఖర్చులకు అనేది చూసుకోవాలి, లేదంటే బ్లౌజ్ షార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం ఫస్ట్. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 6 ఇంచెస్ పెట్టుకుందామండి. ఇది షోల్డర్ లెంత్ అనమాట. కంప్లీట్గా షోల్డర్ లెంత్ అనేది నేను 6 ఇంచెస్ పెట్టుకున్నాను, నార్మల్ బ్లౌజ్ కాబట్టి. ఓకేనా. అలాగే మనకి చంక లూజ్ కావాలి కదండి. ఇక్కడ మనం హ్యాండ్స్ చంక దగ్గర నుంచి చంక డౌన్ అనేది ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి 6.5 అనేది పెట్టుకోవాలి. ఓకేనా. ఎప్పుడు కూడా షోల్డర్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలన్నమాట. 36 ప్రకారం అనేది నేను ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను కదా. సో ఇక్కడ నడుము వచ్చేసరికి మనకి 32 కావాలండి. ఓకేనా. చెస్ట్ లూజ్ అనమాట, ఇది చెస్ట్ లూజ్ 36, నడుము లూజ్ వచ్చేసరికి 32, అలాగే చంక లూజ్ వచ్చేసరికి 16. ఓకేనా. బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 15, ఫ్రంట్ నెక్ అయితే 8 ఇంచెస్, బ్యాక్ నెక్ 10.5 అండి. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు దీని ప్రకారం అనమాట మనం చేసుకునేది. ఇవి కూడా ఒకసారి చూడండి, నేను అసలు ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఎలా పెడుతున్నాను ఏంటనేది, డ్రాయింగ్ అనేది ఎలా వేసాను అనేది ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంతో చూపించాను, షోల్డర్ ఎంత పెట్టాలో చూపించాను, అలాగే మనకి చంక లూజ్ కావాలి అనేసి అంటే ఈ షోల్డర్ 6 పెట్టాం కాబట్టి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి కదా. ఓకేనా. ఇదిగోండి చంక లూజ్ చూపించాను. ఇప్పుడు మనం ఫస్ట్ నడుం లూజ్ చూద్దాం. 32 ఉంది కదా, ఈ 32ని 32/4 చేయాలన్నమాట. ఓకేనా. 32/4 చేస్తే మనకి 8 అనేది వస్తుంది. అంటే 32ని 4 భాగాలు చేసుకోవాలండి. ఓకేనా. వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ 8 అనేది తీసుకుందాం. చూడండి, ఇది 8 అనేది తీసుకున్నాం కదా. అయితే మనం నడుం డాట్స్ అనేవి వేస్తాం కదా, ఆ డాట్స్ వేయడం కోసం ఒక 1 ఇంచ్ కంపల్సరీగా తీసుకోవాలండి. ఏ బ్లౌజ్ అయినా కూడా మనకి ఈ డాట్స్ అనేవి కంపల్సరీగా, అలాగే మనకి ఖర్చు ఇక్కడ 2 ఇంచెస్ పెడతామా లేదు 1.5 ఇంచ్ పెడతామా అనేది, ఇక్కడ నేను ఒక 1.5 ఇంచే పెడుతున్నాను. సో ఇక్కడ నేను ఒక 1.5 ఇంచ్ అనేది ఖర్చుకు తీసుకున్నా. ఓకేనా. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూద్దాము. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసరికి మనకి ఎంత ఉంది, 36 ఉంది కదా. 36 కూడా అంతేనండి, సేమ్ 36/4 ఈక్వల్ టు ఎంత వస్తుంది, 9 వస్తుంది. 9 ఇంచెస్ అనమాట. ఇదిగో చూడండి, ఇక్కడ 9 ఇంచెస్ వస్తుంది. ఎప్పుడు కూడా మనం ఇక్కడ నడుము లూజ్ అనేది 32 పెట్టుకున్నాను కదా, ఈ 32 పెట్టుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అనేది డాట్స్ పెట్టాను కదా, ఈ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. మ్యాక్సిమం అన్ని బ్లౌజెస్కి కూడా ఈక్వల్ అవుతాయండి, కొన్ని బ్లౌజెస్కి మాత్రమే అవ్వవు. ఫస్ట్ డ్రా చేసేసుకుందాం.
మెజర్మెంట్స్ ప్రకారం కటింగ్ చేయాలనుకున్నప్పుడు ఇలాగే ఫార్ములాస్ అనేవి యూజ్ చేయాలన్నమాట. ఇలా యూజ్ చేశారంటే మీరు ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు. ఓకేనా. అయితే ఇక్కడ చంక్ అనేది మనం ఒక 1.5, ఎవరికైనా కూడా ఒక 1.5 ఇంచ్ అనేది తీయాలి. ఇలా రౌండ్ షేప్ అనేది తీయాలి. ఫస్ట్ మీకు ఈ షేప్ రౌండ్ షేప్ అనేది నేను ఇప్పుడు దీని మీద చూపించాను, కానీ మీకు ఈ షేప్ అనేది రౌండ్ తీయడం రావాలండి. ఫస్ట్ తీయడం వస్తే మీరు చంక కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు వదిలేసి కౌంట్ చేస్తున్నాను. ఓకేనా. ఇదిగో చూసారు కదా, ఇక్కడ చంక లూజ్ ఎంత చెప్పాను మీకు, 16. ఓకేనండి. 16 అంటే దాన్ని రెక్క దగ్గర మాత్రం 2 భాగాలు చేయాలండి. 16/2 = 8 వస్తుంది. ఓకేనా. ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదండి, పర్ఫెక్ట్గా ఇలా రావాలన్నమాట. ఇక్కడ 16, ఇక్కడ 36, ఇక్కడ 32. ఓకేనా. ఇది వచ్చేసరికి 6 పెట్టాను ఇక్కడ మొత్తం లెంత్. ఇక్కడి నుంచి ఇక్కడికి 6.5 పెట్టాను. ఇది 1.5 ఇంచు ఇక్కడ. ఓకేనండి. ఇక్కడ 8 అయినా రాసుకోవచ్చు, లేదంటే 16 అయినా పెట్టుకోవచ్చు. ఈ ప్రకారం మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా కటింగ్ చేసిన తర్వాత నేను నెక్ ఎలా కటింగ్ చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీకు షేర్ చేస్తానండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఇలా క్రాస్ పెట్టుకుంటాం కదా, కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఇక్కడ 1/2 ఇంచ్ క్రాస్ అనేది ఎందుకు పెడతామంటే మన సైడ్ ఖర్చులు వేసినప్పుడు ఈ ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా, ఈ ఖర్చు అనేది బయటికి రాకుండా ఉంటుంది అనమాట. ఈ ఖర్చు ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్ అనేది మనం ఖర్చు పెట్టుకుంటాం కదా, ఈ ఖర్చు బయటికి రాకుండా ఉండాలంటే ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ కుదురుతుంది అనమాట. ఓకేనా. డాట్స్ పెట్టుకున్నామంటే, మార్కింగ్ పెట్టుకున్నామంటే కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. ఇక్కడ షోల్డర్ లెంత్ అయితే తీసుకున్నాం కదండి. షోల్డర్ లెంత్ అనేది ఇప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా వాడతారండి. కస్టమర్ని బట్టి మనం పెట్టాలన్నమాట. కొంతమంది కస్టమర్స్ అయితే షోల్డర్స్ అనేవి చిన్నవి యూస్ చేస్తారు, కొంతమంది కొంచెం పెద్దగా పెట్టమనేసి అంటారనమాట. కొంతమంది డోరీస్ పెట్టుకుంటారు, డోరీస్ పెట్టరు. డోరీస్ పెట్టినప్పుడు మనం 3 ఇంచెస్ వరకు కటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ డోరీస్ పెట్టట్లేదు అనేసి అంటే 3 కంటే తక్కువ 2.5 అలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను డోరీస్ పెడతాను కాబట్టి ఇక్కడ నేను 3 ఇంచెస్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఓకేనా. అంటే ఇంకా మనకి రిమైనింగ్ 3 ఉంటుందండి. షోల్డర్ కంప్లీట్గా షోల్డర్ అంతా కూడా స్టిచ్ అయిన తర్వాత మనకి 2.5 మిగులుతుంది అనమాట. ఓకేనా. ఇటు సైడ్ పావించిపోతుంది, ఇటు సైడ్ పావించిపోద్ది. మనకి షోల్డర్ నికరంగా ఉండేది 2.5 అలా ఉంటుంది అనమాట. ఇక్కడ లెంత్ అయితే చూపించాను కదా, ఇప్పుడు డీప్ చూపిస్తాను మీకు. 10.5 చెప్పాను కదా, ఇక్కడ 10.5 దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మనం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అనేది కటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను రౌండ్ నెక్కే కటింగ్ చేస్తున్నాను. ఓకేనా. ఇది రౌండ్ నెక్కే కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు డోరీ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాను కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుతున్నాను. ఎక్కువ పెంచనండి. ఓకేనా. ఫస్ట్ అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను ఇక్కడ నార్మల్గా డ్రా చేశాను. ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకోవాలన్నమాట. అంటే మనకి నెక్ డీప్ అనేది కరెక్ట్గా డీప్ అనేది బాగా రావాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా ఇక్కడ 3 పెట్టాం కదా, ఇక్కడ 3.5 అండి. ఓకేనా. అలా పెట్టి 3.5 అనేది పెట్టాను కదా, ఇక్కడ కర్వ్ అనేది మనం ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడైతే మనం ఒక 1.5 పెట్టాం కదా చంక దగ్గర, నెక్ దగ్గరకు వచ్చేసరికి ఒక 1 ఇంచ్ అండి. ఓకేనా. ఒక 1 ఇంచ్ అనేది పెట్టుకొని మనం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలన్నమాట. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీయొచ్చు. అయితే ఇక్కడ నేను రౌండ్ షేపే కటింగ్ చేస్తున్నాను. ఓకేనా. నెక్ డీప్ కట్ట మీకు అర్థమైంది కదా. ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తాను.
బ్యాక్ కటింగ్ నెక్తో సహా నేను కటింగ్ చేసి చూపించాను కదా. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ చూపిస్తానండి. అంటే మీకు అర్థమవుతుందని చెప్పి నేను ఫస్ట్ నుంచి క్లారిటీగా చూపిస్తున్నాను. ఓకేనా. ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ఇలా కటింగ్ చేసేసుకుందాము. అదొకటి ఇక్కడ నేను పేపర్ మీద కటింగ్ చేసి చూపిస్తున్నాను కదా. ఈ పేపర్ మీద కటింగ్ చేసినప్పుడు ఇలా స్ట్రైట్ పెట్టాను అనమాట. అదే మనం బ్లౌజ్ మీద కానీ లైనింగ్ మీద కానీ కటింగ్ చేసినప్పుడు అది వేరేగా యూస్ చేయాలండి. అది ఎలా యూస్ చేయాలి ఏంటనేది నేను నెక్స్ట్ ఒక వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు మనం పేపర్ కటింగ్ కాబట్టి నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎలా పెట్టాను మీరు కూడా అలాగే పెట్టి ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఒకసారి డ్రాయింగ్ వేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కాబట్టి మెజర్మెంట్స్ ప్రకారం అంటే మీకు చెప్పాలి అంటే కన్ఫ్యూజ్ అవుతారండి. సో నేను ఇది మనకి ఈజీ ప్రాసెస్ అనమాట. ఓకేనా. అందుకని చెప్పి నేను ఈజీగా షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా డ్రా చేసేసుకుందాం. ఫస్ట్ అంతా డ్రా చేస్తాను కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీస్తానండి. ఫస్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 8 ఇంచెస్ కదా. ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలన్నమాట ఫ్రంట్ ఎప్పుడు కూడా. 8 ఇంచెస్ అంటే 8 ఇంచెసే పెట్టేయకూడదు. నెక్ డీప్ బాగా ఎక్కువైపోతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇటు చూడండి ఒకసారి. స్ట్రైట్ అయితే ఇలా వస్తుంది అనమాట. మనం బ్యాక్ నెక్ డీప్ కటింగ్ చేయడానికి ఏ ఫార్ములా యూస్ చేసామో సేమ్ ఇలా వస్తుంది అనమాట. ఇది కూడా మనం ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది కర్వ్ తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఇలాగా క్రాస్ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇక్కడ 7.5 పెట్టాం కదా. పెట్టుకొని ఇక్కడ కూడా సేమ్ యాస్టీజ్గా మనం రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలండి. మనకి ఇక్కడ ఏ షేప్ కావాలో ఆ షేప్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఇక్కడ నేను రౌండ్ షేప్ అనేది పెట్టాను. అలాగే ఇక్కడ చంకల లోతు కూడా తీసుకోవాలి కదా. ఇలా పెట్టుకున్న తర్వాత మనం చంక లోతు అనేది తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అండి. దీనికి కూడా అంతే, ఒక హాఫ్ ఇంచ్ అనేది చంక లోతు తీసుకోవాలి. మనం ఇక్కడ డ్రాయింగ్ వేసేటప్పుడు పెన్సిల్ కానీ పెన్ కానీ యూస్ చేస్తే కరెక్ట్గా వస్తుంది అనమాట. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ ఫస్ట్ 2 ఇంచెస్ అనేది తీసేసేయాలి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఒక 2 ఇంచెస్ అనేది తీసేసుకోవాలన్నమాట. నడుం సైజు 36 కదండి. ఓకేనా. 13.5 ఉంది ఇక్కడ. అంటే మనకి చెస్ట్ లూజ్ రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఒకవేళ లేదు అనుకుంటే ఒక పావు ఇంచ్ అనేది కిందకి పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి 2 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ ఇలాగా షేప్ అనేది ఇలా రావాలి. ఓకేనా. చూడండి ఇలా కరువు షేప్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా తీసినప్పుడు మనకి బాగా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం ఇలా కలిపేసుకుందాం ఈ 2 ఇంచుల్లోకి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు మనం అంటే బ్యాక్ పార్ట్ ప్రకారం తీస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఈజీ అవుతుంది. ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుందాం. అంటే మనం ఇక్కడ డాట్స్ పోస్తాం కాబట్టి కంపల్సరీగా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు నేను కటింగ్ చేసి చూపిస్తాను. అట్ట మీద కటింగ్ చేసినప్పుడు చాలా స్లోగా జాగ్రత్తగా కటింగ్ చేయాలండి. మనం ఫాస్ట్గా వెళ్ళాము అనేసి అంటే కటింగ్ అంతా కూడా మనం చేసిన కటింగ్ అంతా వృధా అయిపోతుంది అనమాట. ఇక్కడ కొంచెం ఇంకొంచెం క్రాస్ పెట్టుకున్నా మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ నెక్ డీప్ అనేది వచ్చింది కదా. షోల్డర్స్ అనేవి జారిపోకుండా ఉండాలి అనేసి అంటే ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది తగ్గించుకోవాలి.
ఓకేనా. ఇలా పావించి తగ్గించుకుంటే షోల్డర్స్ అనేవి డీప్ నెక్ పెట్టుకున్నా కూడా మనకి ప్రాబ్లం రాదనమాట, షోల్డర్స్ జారిపోకుండా ఉంటాయి. ఇప్పుడు షేప్స్ వేస్తాను, అంటే 3 డాట్స్ వేస్తానండి. ఓకేనా. ఇప్పుడు మీకు డాట్స్ వేయడం చూపిస్తానండి. అయితే వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది, స్కిప్ చేశారంటే మాత్రం మీకు అర్థం కాదు. ఇక నేను డాట్స్ ఎలా వేస్తున్నాను అనేది. ఈ డాట్స్ వేయడం అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చిందంటే మీరు బ్లౌజ్ అయినా కూడా కటింగ్ చేసేయచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర డాట్ అయితే వేస్తున్నానండి. ఇది మొత్తం వచ్చేసరికి 4.5 ఉంది కదా, 4.5 అయితే ఇక్కడ నేను 2 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఈ పైన వచ్చేసరికి 2.5 అనేది ఉంచేసాను. ఓకేనండి. ఎప్పుడు కూడా మనం నెక్ దగ్గర ఇది ఈ లెంత్ ఎక్కువ ఉండాలన్నమాట, ఈ లెంత్ అనేది తక్కువ ఉండాలి. ఓకేనా. ఇక్కడ ఒక 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా. ఇలా 2 ఇంచెస్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కదా ఇలాగా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని మెయిన్ డాట్ వేసుకుందాం. మెయిన్ డాట్ అనేది ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5. ఇంకా తగ్గించుకున్నా పర్వాలేదండి, ఇంకా పెంచుకోకూడదు అనమాట. పెంచారనేసరికి షేప్స్ అనేవి కరెక్ట్గా రావు, బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా బాగోదు. నేను ఇక్కడ 2.5 పెడుతున్నాను. ఓకేనా. ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్కి ఒక 1/2 ఇంచు తక్కువ అనమాట. ఓకేనా. ఇలాగా ఈ మధ్యలో గ్యాప్ అని చూసారా, అంటే 36 కదండి నడుం సైజ్ అనేది 36, ఒక 1.5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ గ్యాప్ వచ్చేసరికి 1.5. దీన్ని ఇలాగా ఇప్పుడు మనం చంక దగ్గర డాట్ వేద్దాం. ఇది ఇదిగో ఇక్కడ ఈ మిడిల్లోకి రావాలన్నమాట. ఇలా మనం ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నామండి. 5 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 3/4, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5, ఇక్కడికి 1/2 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్. ఓకేనా. ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా డాట్స్ అనేవి పోసుకోవాలన్నమాట. ఇలా డాట్స్ పోసుకొని ఇప్పుడు పేపర్ కటింగ్ కదా, మీకు కటింగ్ చేసేసుకోవాలనిపిస్తే కటింగ్ చేసేసుకోండి, లేదు ఇలా ఉంచేసుకున్నా పర్వాలేదు. ఇలా కటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం పేపర్ మీద కటింగ్ చేసినప్పుడు మనకి డాట్స్ అనేవి ఈజీ అవుతుంది అనమాట. డాట్స్ మార్కింగ్ పెట్టుకోవడం కొంచెం ఈజీ అవుతుంది. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ ఇలా కటింగ్ చేసుకోవాలండి. ఓకే. ఇప్పుడు నేను షేప్ పట్టి కటింగ్ చేసి చూపిస్తాను. షేప్ పట్టి అనేది ఎలా కటింగ్ చేయాలనేసి అంటే, ఇప్పుడు మనం నడుం లూజ్ తీసుకుంటాం కదా, చెస్ట్ లూజ్ కాదండి, నడుం లూజ్ మనం బేస్ చేసుకుని షేప్ పట్టి అనేది తీసుకోవాలి. అయితే నేను నడుం లూజ్ 32 చెప్పాను కదా, 32ని 4 భాగాలు చేయాలి కదా, 8 వచ్చింది మనకి. సో ఇక్కడ మనం షేప్ పట్టి లూజ్ వచ్చేసరికి 8 ఇంచెస్ అనమాట. ఎక్స్ట్రా ఒక 1.5 ఖర్చు తీసుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మనం అలా తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ 8 ఇంచెస్ తీసుకుని ఒక 1.5 ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలన్నమాట. అంటే మరి మనం ఖర్చు పెట్టాం కదా, అక్కడ ఎంత ఖర్చు అయితే పెట్టామో అంత ఖర్చు ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఇక్కడ తీసుకొని అయితే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 అనేది రావాలి, ఖర్చులోకి పోతుంది కదా, కాబట్టి ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా, 3 ఇంచెస్ అనేది పెట్టాను. ఇక్కడ వచ్చేసరికి 2.5 ఇలా అనమాట. ఇలా తీసుకుని ఇలా కొంచెం కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా కర్వ్ షేప్ అనేది రావాలి. ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చినప్పుడు మీకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ ఈ సైడ్ మనకి 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అందుకని ఇక్కడ ఒక డాట్ పెట్టాను. ఇది 3 ఇంచెస్ పెట్టాను, ఇక్కడ 2.5 పెట్టాను. ఓకేనా. షేప్ పట్టి చాలా ఈజీగా తీసుకోవచ్చాను. షేప్ పట్టి ఎలా కటింగ్ చేయాలో చూపించాను కదా, ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను మీకు కదండి. హ్యాండ్ నేను అంటే ఒక సైడే కటింగ్ చేయట్లేదు, మొత్తం హ్యాండ్ అంతా చూపిస్తున్నాను అనమాట. సో ఇలా మడత పెట్టుకుంటున్నాను.
ఇలా మడత పెట్టుకుని ఫస్ట్ లైన్ అనేది కంపల్సరీగా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఎగుడు దిగుడు ఉన్నది, అంటే ఫస్ట్ నుంచి నాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది అనమాట. తీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఒక పావించి అనేది ఖర్చుకు పెట్టుకుంటాం, ఎందుకంటే పైపింగ్ వేసినా ఒకవేళ క్లాత్ అనేది తిరిగేసినా కూడా ఒక పావించి పోతుంది కదా, అందుకని పావించి అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఎంత కావాలనేది అంతే పెట్టుకుందామండి. పొడవు చూద్దాం. ఇది హ్యాండ్స్ పొడవు 6 ఇంచులు తీసుకున్నాను. ఒక పావించి అనేది ఖర్చుకు కావాలి కదా, 6.5 పెట్టాను. అయితే ఈ పొడవు బాగానే తీసేసుకోవచ్చు, లూజు కూడా బాగానే తీసేసుకోవచ్చు. అయితే మరి మనకి చంక లూజు తెలియాలి కదా, చంక లూజు తెలియాలి అనేసి అంటే ఒక చిన్న టిప్ అనేది ఇక్కడ మనం ఫాలో అయ్యామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, అది కూడా చూపిస్తాను రండి. ఫస్ట్ పొడవు హ్యాండ్ పొడవు చూపించాను కదా, ఇప్పుడు లూజ్ చూపిస్తున్నాను మీకు. లూజ్ వచ్చేసరికి మనకి 11 ఇంచెస్ అనమాట, అంటే 5.5 పెట్టాను ఇక్కడ చూడండి. 11 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్. ఓకేనా, ఇక్కడ మార్కింగ్ పెట్టాను కదా. కరువు మనకి రావాలి అనేసి అంటే మనకి చంక లూజ్ అనేది తెలియాలన్నమాట. చంక లూజ్ మనం ఇందాక 16 చెప్పుకున్నాం కదా, 16ని 2 భాగాలు చేస్తే 8 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఇది 8 కావాలి కాబట్టి ఇక్కడ వెడల్పు ఎంత తీసుకోవాలి అనేసి అంటే 8కి ఒక +1 ఇంచు కంపల్సరీగా. మనకి ఇక్కడ 9 వచ్చిందనుకోండి +1 ఇంచు, 10 వచ్చిందనుకోండి +1 ఇంచు, ఎందుకంటే మనకి ఖర్చు కావాలి కదా, అందుకని చెప్పనమాట. ఇక్కడ మనకి 8 ఇంచెస్ 8 వచ్చింది కదా, అంటే 2 భాగాలు చేసాం. 16ని 2 భాగాలు చేసాం, 8 వచ్చింది. సో దీనికి నేను ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ పెట్టుకున్నాను, అంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇక్కడికి మనకి ఎంత ఖర్చు తీసుకున్నాం, ఒక 1.5 అనేది తీసుకున్నాం కదా. ఇక్కడ 1.5 అనేది నేను ఇక్కడ మార్కింగ్ వేశాను. వేసి ఇక్కడి నుంచి మనకి డౌన్ అనేది, ఓకేనా, చంక డౌన్ కిందకి కర్వ్ షేప్ అనేది కరెక్ట్గా రావాలనుకున్నప్పుడు ఇలా యూజ్ చేసామంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలాగా అయితే ఇదిగోండి ఇక్కడ. ఓకేనా, ఇలా పెట్టి ఫస్ట్ దీన్ని ఇందులో కలిపేసుకోవడమే. కలిపి పైనుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలాగా. ఇప్పుడు హ్యాండ్ 16 వచ్చిందో లేదో చూద్దాం. ఓకేనా, ఇదిగోండి 8 వచ్చిందా. దీన్ని ఇలా కనుక మీరు హ్యాండ్ కటింగ్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బ్లౌజ్. అంటే హ్యాండ్ దగ్గర కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ లూజ్ అనేది 11 వచ్చింది కదా, దీన్ని ఇలాగా మనకి ఖర్చు ఎంత కావాలనేది దాన్ని బట్టి ప్రకారం. హ్యాండ్ ఎంత కావాలనేది తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక డాట్ పెట్టుకుని ఇక్కడ ఒక డాటు. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అంతా ఎలా చేయాలో చూపించాను కదండి. ఓకేనా, ఇప్పుడు లో కటింగ్ కూడా చూపిస్తాను. అలాగే ఇక్కడ ఒక చిన్న విషయం మీద షేర్ చేయాలనుకుంటున్నానండి. ఈ వీడియో అంటే ఇప్పుడు కటింగ్ వీడియో తీయాలి అనేసి అంటే చాలా టైం పడుతుంది అనమాట. అంటే నాకు ఈ వీడియో తీసుకుని మళ్ళీ ఎడిటింగ్ చేసి మీకు పోస్ట్ చేయాలి అనేసి అంటే నాకు చాలా టైం అనేది పడుతుంది. సో కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట. మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి. ఓకేనా, ఇదిగోండి నేను మొత్తం కూడా కటింగ్ చేశాను అనమాట. ఇది బ్యాక్ పార్టు, అలాగే ఇది ఫ్రంట్ పార్టు, హ్యాండ్, ఇలా ఇది షేప్ పట్టి. కానీ దీని మీద మనం ఇది లైనింగ్ మీద వేసి కటింగ్ చేసినప్పుడు కొన్ని చిన్న టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి. లేదు సేమ్ యాస్టీస్గా ఇలా కటింగ్ చేసామంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. అది నేను నెక్స్ట్ వీడియోలో లైనింగ్ మీద కటింగ్ చేసినప్పుడు మీకు మొత్తం కూడా క్లారిటీగా చెప్తాను. ఓకేనా, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా, ఇప్పుడు లో కటింగ్ చేసి చూపిస్తాను. అనుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వదిలేయాలండి. ఇక్కడ నుంచి మాత్రమే మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇదిగోండి ఇది మనకి ఖర్చులోకి వెళ్ళేది కదా, డాట్ పెట్టాం కదా, ఇక్కడ ఒక 1.5 పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి మనం ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకుని లో కటింగ్ చేసుకోవాలి.
లో కటింగ్ చేసినప్పుడు చాలామంది ఇక్కడి నుంచి తీసేస్తారండి. ఇక్కడి నుంచి తీయడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట బ్లౌజ్కి. అలా తీయొద్దు, కొంచెం కింద నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా లో కటింగ్ తీసుకుని ఒక డాట్ వేసుకుంటే తీసామని చెప్పి గుర్తుంటుంది అనమాట. ఓకేనా?